హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు గురువారం కదండీ! మేమైతే మార్నింగు ఇలా గుడికి వెళ్ళాము. ఇంకా మధ్యాహ్న హారతికి కూడా వెళ్ళాము. ఇంటి దగ్గర అయితే గనక ఈ పక్కనే ఉంది గుడి. ఇంకా బాబావారికి హారతి ఇస్తున్నారు. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ్ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్‌కి జై అంటూ బాబావారి హారతి తీసుకుని, ఆ బాబావారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా బాబావారి ఇంకా పులిహార, సాంబార్ రైసు, ఇంకా పెరుగన్నము ఇవి భోజనాలు కూడా పెట్టారు. బాబావారి గుడైతే అలా అయింది. ఇంకా ఈరోజు మార్నింగ్ నేనైతే పిల్లల కోసం పూరీ వేశాను. పూరీ నిన్న నైట్ చపాతీ పిండి ఎక్కువ కలిపేశాను. దాన్నే ఇంకా పూరీ పిండి కింద మార్నింగ్ పూరీలేసి పిల్లలకి ఇచ్చేసాము. ఇంకా ఈ పూరీ బ్రష్‌తో చేసేసుకున్నాము పూరీలనైతే. ఇదైతే మొన్న తీసుకున్నాము. రోజు కర్రతో చేయడం పిల్లలతో లేట్ అవుతుందని 450 పడింది పూరీ బ్రష్ అయితే. ఇంకా వేడిగా రైస్ అయితే ఉడికిపోయింది. పూరీలైతే టిఫిన్‌గా తిన్నాము. ఇంకా ఇదైతే కూర పిల్లలకి బాక్స్‌లోకి క్యారెట్, ఎగ్ కలిపి ఫ్రై చేద్దామని చేసాము. అలా అన్ని ఉల్లిపాయలు, క్యారెట్ అన్నీ సన్నగా తరిగి పెట్టుకొని, ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇంకా అవన్నీ మగ్గాక క్యారెట్ వేసి అవి కూడా మగ్గాక ఉప్పు వేసి బాగా మగ్గాక ఒక 2 మనకి కావాల్సినవి మేమైతే 2 గుడ్లు వేసుకున్నాము పిల్లలిద్దరికి. 2 గుడ్లేసి ఇలా చిదిపి ఇందులో వేసి ఫ్రై చేసి ఉప్పు కొంచెం సరిపడా కారం వేసుకుని బాక్స్లోకి అయితే ఇలా పెట్టుకోవచ్చు. పిల్లలు క్యారెట్ బలము, అటు ఎగ్ బలము 2 బలం కదా, హెల్దీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఇంకా పూరి వద్దంటే దోశ వేసాను పిల్లాడికి. ఇంకా టమాటో చట్నీతో దోశ తిన్నాడు. ఇంకా పూరి స్నాక్స్ కింద పట్టుకెళ్ళాడు స్కూల్‌కి. పిల్లల క్యారేజ్ లంచ్ బాక్స్ అయితే అలా అయింది. ఇంకా మా కోసం అయితే గనక ఇంకా తోటకూర క్యారెట్‌తో ఇంక సాయం ఏదో ఒక కూర ఇంకోటి వండాలి కదా, తోటకూర వండాను. ఈ తోటకూరని ఎప్పుడూ వండే స్టైల్‌కి ఇదొక డిఫరెంట్ స్టైలు. ఒక గిన్నెలో తోటకూర తరిగేసి దాన్ని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఒకటి 2 టమోటాలు ఇవన్నీ వేసి చింతపండు వేసి కొంచెం మీగడ వేసి బాగా ఉడికించి దగ్గరికొచ్చాక కొంచెం బెల్లం వేసి తగినంత ఉప్పు వేసి తాలింపు వేస్తే ఆ కూర చాలా బాగుంటుంది. తోటకూర తినని వారు కూడా తింటారు. ఈసారి అలా ట్రై చేయండి. మా గౌతమ్ అయితే కనుక ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చుకున్నాడు ఆకలేస్తుందని. అది కూర్చుని వర్షం కదండి తాయితీగా తింటున్నాడు. ఇంకా అస్తమాను ఏదోటి కొనమని అలా ఏం తింటారులే వర్షంలోని. ఒక హెల్దీ లడ్డు చేయాలనిపించింది. ఇది పల్లీలు నువ్వులు కలిపిన లడ్డు. ఎప్పుడూ పల్లీల్ని బెల్లంతో పాకం పట్టి అలా గట్టిగా కాకుండా ఈసారి ఇంట్లో నాన్నగారు కూడా ఉన్నారు కదా, ఇంకా గట్టి పల్లీ లడ్డు తినలేరు అని ఈసారి మెత్తగా చేశాను. అదేనండి, ఒక అర కేజీ పల్లీల్ని దోరగా వేగించి దాన్ని పక్కన పెట్టేసుకుని, ఒక పావు కేజీ నువ్వుల్ని దాన్ని కూడా దోరగా వేపించి పక్కన పెట్టేసుకుని, ఈ రెండిట్లకి ఒక పావుకి కొంచెం ఎక్కువ అంటే ఒక గిన్నెడు పల్లీలు, అందులో గిన్నెలో సగము నువ్వు పప్పు, ఇంకా అందులో గిన్నెడు బెల్లము అలా కొలత ప్రకారంగా ఇలా వేసుకుని పల్లీలను వేపించిన తర్వాత పొట్టు తీసేసినవి పల్లీలు, నువ్వులు వేపినవి, ఈ బెల్లాన్ని సన్నగా తరుక్కుని ఇవన్నీ కలిపి మిక్సీలో వేసి మెత్తగా పెట్టుకుంటే ఎక్కడ వాటర్ కానీ తడి కానీ ఏమీ లేకుండా చేసుకుంటే చక్కగా ఒక సున్నుండల పిండి మాదిరిగా మంచి టేస్ట్ గల పౌడర్ తయారవుతుంది. ఆ బెల్లం మెత్తదనంతో దానికి ఇంకా నెయ్యి ఏమీ అవసరం లేదు. ఇలా మెత్తగా నొక్కేసుకుంటే ఆ బెల్లం జిగురు ఉంటుంది కదా, ఉండలు అయితే లడ్డూలు ఇలా అవుతాయి. ఇది పిల్లలకి కాల్షియంకి నువ్వులు, పల్లీలు వలన ఇవన్నీ బలమైన ఆహారం అండి. బెల్లం కూడా మంచిది కదా, ఐరన్ ఉంటుంది. మంచి మంచి బలమైన హెల్దీ లడ్డు ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఈ స్నాక్స్ అయితే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది పిల్లలకి స్నాక్స్గా ఇవ్వడానికి కూడా. ఇంకా ఇది చూసారా, ఒక ఆఫ్రికన్ వ్యక్తి మన మన సాంప్రదాయంలో మన సనాతన ధర్మాన్ని తనకు విలువిచ్చి మన పురాణాలు అన్నీ తనకి ఇష్టము. అందు గురించి
ఆఫ్రికాలో ఉండి ఆఫ్రికన్ వ్యక్తి అయ్యి కూడా మహర్విన్యాసంతో తన కారుకి వాహనం కొనుక్కున్నాడట. వారు విన్యాసం అభిషేకం చేసుకుంటున్నాడు. చూడండి ఆ కారు దగ్గర పూజ చేస్తున్నాడు. మన సనాతన ధర్మం ఎక్కడ ఉన్నా ఏ దేశం ఏలినా ఎందుకాలిడినా అనే పద్యంలాగా ఎన్ని ఖండాలు దాటినా మన సనాతన ధర్మంతో పూజలు చేసుకుంటున్నారంటే మనకు గర్వకారణం కదండి. ఇంకా మన కంట్రీలోనే తగ్గిపోతుంది అని అనుకుంటున్నాము. ఇతర కంట్రీలో ఇక్కడి నుంచి వెళ్ళిన వారందరూ అక్కడ బాగానే అన్నీ చేసుకుంటున్నారు. ఇంక ఇవాల్టికి ఇదేనండి. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.